सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली तांडूर बोइनी मनोहर रेड्डी के ज़ेर एहतमाम विनायका कन्वेंशन हॉल तांडूर में जॉब मेले का इनेकाद। 63 निजी कंपनियों की शिरकत, 4000 उम्मीदवारों की इंटरव्यूज़, 11,000 उम्मीदवारों की शिरकत। इस प्रोग्राम के मौके पर रुकन असम्बली मनोहर रेड्डी ने खिताब करते हुए कहा कि हमारा मकसद हर तालीम याफ्ता बेरोज़गार नौजवानों को रोज़गार फराहम करना है। तेलंगाना स्टेट स्किल डेवलपमेंट ऑर्गेनाइजेशन एम्प्लॉयमेंट जनरेशन एंड मार्केटिंग मिशन EGMM के ताउन से जमेरात को रुकन असम्बली के ज़ेर निगरानी में विनायका कन्वेंशन हॉल में मुनक़िदा मेगा जॉब मेला बेहतरीन कामयाबी से हमकिनार हुआ। इस प्रोग्राम में विकाराबाद ज़िला SP नारायण रेड्डी, सब कलेक्टर उमा शंकर प्रसाद, रियासती मालियती कमीशन के रुकन M रमेश, महाराज आर्या वैश्या कॉरपोरेशन के चेयरपर्सन कलवा सुजाता, पार्टी कायदीन EGMM के नुमाइंदों और अहदेदारों ने शिरकत की। इस मौके पर खिताब करते हुए रुकन असम्बली मनोहर रेड्डी ने कहा कि इस प्रोजेक्ट का मकसद हल्के तांडूर में तालीम हासिल करने वाले बेरोज़गार नौजवानों को रोज़गार फराहम करना है। वो चाहते हैं कि नौजवानों को जॉब फेयर फराहम करते हुए बेहतरीन मौक़े फराहम करने का इरादा रखते हैं। उन्होंने उम्मीद ज़ाहिर की कि बड़े होकर नौजवान अपने वालिदैन पर बोझ नहीं बनेंगे बल्कि मुलाजिमतें हासिल करके अपने ख़ानदान की किफ़ालत करेंगे। इसी तरह ज़िला SP नारायण रेड्डी, सब कलेक्टर उमा शंकर प्रसाद और मुख्तलिफ महकमाजात के अहदेदारों ने कहा कि MLA मनोहर रेड्डी की जानिब से नौजवानों को मुलाजिमतें फराहम करने के लिए जो जॉब मेला मुनक़िद किया गया है वो काबिल सताइश है। मेगा జాబ్ మేళను తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తాండూరులో ఉన్నటువంటి యువకులు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వినాయక కన్వెన్షన్కి వచ్చి ఈ మెగా జాబ్ మేళలో దాదాపుగా 54 కంపెనీలు రావడం జరుగుతూ ఉన్నది। దీంట్లో అర్హులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా 11,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి। మన నియోజకవర్గంలో పార్టీలకు రహితంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ SSC కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అందరూ కూడా రేపు పార్టిసిపేట్ అయ్యి మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఉన్నటువంటి కంపెనీస్ కూడా సెలెక్టెడ్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి అధికారికంగా ఈ కంపెనీస్ని నింపేయడం జరుగుతూ ఉన్నది। దీంట్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఒక నెల వరకు మీరు ఎలాంటి వసతి కానీ భోజనం కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగానే మేమే భరిస్తూ ఉన్నాం। మీకు శాలరీ వచ్చినంత వరకు కూడా మేమే భరిస్తాం। దీంట్లో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం కాకుండా యువకులకు నేను ఒకటే అభ్యర్థన తీసుకుంటా ఉన్నాను। వచ్చినటువంటి ఉద్యోగాలతో జాయిన్ అయ్యి మీరు 6 నెలలు కానీ 1 సంవత్సరం చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది। ఇంకా మన ముందు ఒక మంచి బంగారు భవిష్యత్తు తీసుకోవడానికి, భారత్ వేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది। మీరు చెప్పుకోవడానికి కూడా, మీ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా నేను ఉద్యోగం చేస్తున్నాను చెప్పి మీకు ఒక ఇదిగా ఉంటుంది। గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, మన తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పి తెచ్చుకున్నాము, అయినా మనకు న్యాయం జరగలేదు। ఎప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాదాపు 54,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటికే జాయిన్ చేసుకోవడం కూడా 54,000 మంది జరిగింది తెలంగాణలో। అన్ని గవర్నమెంటే కాకుండా కొంతమంది ప్రైవేట్ పరంగా కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం। వారి సంకల్పం, వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలా, తాండూరు ప్రజలు కూడా
నన్ను ఒక 30 రోజుల్లో అప్లై చేసుకున్న ఎమ్మెల్యేకి గెలిపించారు. వారి రుణం తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ మీద పెట్టడం జరిగింది. దీంట్లో మరొకసారి తాండూరు యువకులకు నిరుద్యోగులకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పార్టీలకు ఏకంగా రేపు వచ్చి ఒక మంచి అవకాశం, ఒక సువర్ణ అవకాశం, మీరు దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. మీ కుటుంబానికి మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.